హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చైనాలో పర్యటిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా రెండే పవర్ఫుల్ కంట్రీస్ ఉన్నాయి, అందులో ఒకటి అమెరికా అయితే రెండవది చైనా మాత్రమే అంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. అయితే 2017 తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించబోతున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి చర్చలు ఉంటాయి అన్న దాని తోడుగా ఇరాన్కి సంబంధించి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్ చేశారు. నిజంగా చైనా పర్యటన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇరాన్ గురించి ఏమైనా మాట్లాడుకుంటారా? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో అమెరికా డొనాల్డ్ ట్రంప్ చైనాకి వెళ్తున్నాడు. రెండే పవర్ఫుల్ కంట్రీస్ ఉన్నాయి, ఒకటి నేను, తర్వాత చైనా మాత్రమే ఉంది అనేటిది ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. దట్ ఈస్ ఎ బిగ్ స్టేట్మెంట్. ఈ పర్యటనలో వాళ్ళు ఏం డిస్కస్ చేస్తారు, ఏం అవుట్కమ్ ఉంటుంది అనుకుంటున్నారు సార్? 9 సంవత్సరాల తర్వాత మీరు చెప్పినట్లు 2017లో ఫస్ట్ టర్మ్లో ఆయన ప్రెసిడెంట్ ఉన్న తర్వాత ఇప్పుడు చైనాకి వెళ్తున్నారు. ఆ టైం చైనా విజిట్ డిఫరెంట్ ఉండే, ఇప్పుడున్న చైనా డిఫరెంట్ ఉంది. అప్పుడు చైనాతో ఇంత పెద్ద ఎకనామిక్ ప్రాబ్లం, ట్రేడ్ ప్రాబ్లం లేకుండే యూఎస్కి. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ సెకండ్ టర్మ్లోనే ఈ టారిఫ్ వార్లు మొదలైనవి. మన అందరు తెలిసిన దానిలో ఫస్ట్ టార్గెట్ చైనా ఉన్నారు. దానికి కారణాలు ఉన్నాయి, తప్పట్లేం ట్రంప్ని. అంటే యూఎస్లో ఉన్న ఉద్యోగాలన్నీ చైనా తీసుకెళ్ళిపోయారు. అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఇది చాలా పెద్ద ఇష్యూ. అక్కడ జాబ్ నంబర్స్ వస్తే ఆ నెలల్లో అక్కడున్న ప్రెసిడెంట్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళ పార్టీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ డేటా చూసే చాలామంది ఓటేస్తారు కూడా, ఎంత ఉద్యోగాలు వస్తున్నాయి, ఎన్ని ఉద్యోగాలు పోయినాయని చెప్పేసి. ప్రెసిడెంట్ ట్రంప్ సెకండ్ టర్మ్లో వచ్చినప్పుడు ఆయన అర్థమైంది, ఆయన నెక్స్ట్ టైం గెలవాలంటే, ఆయన గెలవలేడు, వాళ్ళ పార్టీ గెలవాలంటే దట్ వాళ్ళకి కావాల్సింది ఎంప్లాయ్మెంట్. సో ఆయన టారిఫ్లు మొదలుపెట్టాడు. అంటే బేసిక్లీ మీరు మా కంట్రీకి ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తే యూఎస్కి మేము ఇంత టారిఫ్ పెడతాం దాని మీద. దాంతో ఏమవుతుంది, అక్కడున్న కన్జ్యూమర్ మీద పడుతుంది. అది ప్రెసిడెంట్ ట్రంప్ తెలుసు, అది షార్ట్ టర్మ్. కానీ మీరు ఎంత పెంచుకుంటూ పోతే వాళ్ళని లాస్ట్ చెప్తారంటే, ఒక పని చేద్దాం సార్, మీ దగ్గరే పెట్టేసుకుంటాం ఫ్యాక్టరీ అంటారు. మేము ఇంత టారిఫ్ ఇచ్చే బదులు మీ దగ్గర పెట్టేసుకుంటాం ఫ్యాక్టరీ. అదే చేశారు. ఇప్పుడు మనం చూసాం, రిలయన్స్ వాళ్ళు పెద్ద రిఫైనరీ పెట్టబోతున్నారు అక్కడ. దాని తర్వాత ఫార్మా కంపెనీస్ మన దగ్గర నుంచి ఆల్మోస్ట్ $500 బిలియన్ పెట్టుబడి పెడతాం, $500 మిలియన్ పెట్టుబడి అన్నారు. ఇప్పుడు తెలియదు దాంట్లో ఎంత ఫైనలీ హౌ మచ్ రియలీ విల్ హ్యాపెన్, కానీ ఏదో ఒక నంబర్ చెప్పేశారు. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇది కావాలన్నమాట. మీరు ఎప్పుడు చూస్తున్నారని చెప్తూనే ఉంటారు, ఇక్కడ వచ్చి కంపెనీలు పెట్టండి, మీరు అక్కడి నుంచి పంపించకండి. కానీ ఆయనకి పాపం ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సుప్రీంకోర్టు కొట్టిపడేశారు టారిఫ్లంతా. దాని తర్వాత 10% పెట్టారు, అది కూడా మనం కొట్టిపడేశారు ఏదో ఒక కోర్టు. సో ఇప్పుడు టారిఫ్ అనేది ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక అడ్వాంటేజ్గా లేదు. నీకు గుర్తుంటుంది, ఈ టారిఫ్ వార్ మొదలైనప్పుడు ఫస్ట్ ఆయన ఒక 25% పెట్టిండు చైనా మీద, దాన్ని పెంచి 50 చేసిండు. దాన్ని ఒకరోజు పొద్దున్న లేసి సడన్గా 125 అని చెప్పిండు. దాని తర్వాత 250 అన్నారు. డబ్లింగ్ గేమ్ నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ, పాకిస్తాన్తో యుద్ధం ఆపకపోతే నేను 250% చేస్తానని చెప్పాను. సో అట్లాంటి చైనా మీద పెట్టుకుంటే వెళ్ళిపోయి లాస్ట్ 400%కి వచ్చేసారు. దెన్ అమెరికన్ స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయిపోయింది కంప్లీట్గా, బాండ్ మార్కెట్ పడిపోయింది, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు కూడా అక్కడున్న స్టీల్ ఇండస్ట్రీ మొత్తం పోయింది అమెరికాలో. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా మటుకు లేదు. మేజర్ ఇండస్ట్రీస్ అన్నీ పోయినాయి వాళ్ళ దగ్గర నుంచి. దానికి కారణం చాలా ఉన్నాయి. ఒకటి హై వేజెస్, అంటే జీతం ఎక్కువ. అమెరికాలో ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ జీతం ఇచ్చి లాభాలు తెచ్చుకుంటుంది ఒకటే బిజినెస్ ఇస్ ఐటీ సెక్టర్, ఎస్పెషల్లీ ఐటీ టెక్నాలజీ సెక్టర్. నివిడియా లాంటి చిప్స్ కంపెనీలో వాళ్ళు ఏఐ గురించి పనిచేస్తున్న కంపెనీ అమెరికాలో చాలా ఉన్నాయి. అక్కడ దాన్ని ఇన్నోవేషన్ లెవెల్ కూడా చాలా హై మన దేశం కన్నా. సో న్యాచురల్లీ వాళ్ళ బెనిఫిట్స్ దాంట్లో ఉంటుంది. కానీ ఒక స్టీల్ కంపెనీయో, లేకుంటే కార్ కంపెనీయో, లేకుంటే అట్లాంటి ఉన్న మేజర్ మాస్ ప్రొడక్షన్ కంపెనీస్ అన్నీ ఈ పెద్ద హై వేజెస్తోని వాళ్ళు అన్కాంపిటేటివ్ అయిపోయారు. కార్ యూఎస్లో తయారు చేయాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ $20,000-30,000 $20,000 ఉంటే అదే కారు చైనాలో తయారు చేస్తే మీకు $15,000 వచ్చేస్తుంది. సో మీరు దాని మీద 100% పెడితే కూడా కొనడానికి రెడీగా ఉన్నారు అక్కడ. సో చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ చూడండి, ఇప్పుడు యూరోప్ మొత్తం కంప్లీట్ వాష్అవుట్ చేసేసారు వాళ్ళు. BYD నుంచి ఏదైనా ఉండొచ్చు, ఈవెన్ మన భారతదేశంలో కనిపిస్తుంది ఆ కార్లన్నీ. సో ఎందుకంటే చైనాలో వాళ్ళకి సబ్సిడీ హెవీగా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తారు.
ఎస్పెషల్లీ కొత్త బిజినెస్కి సబ్సిడీ ఇస్తారు. సో ఈవీ వచ్చారు, ఈవీ మీద ఇచ్చారు, తర్వాత బ్యాటరీస్ మీద ఇచ్చారు, దానికన్నా ముందు మొబైల్ ఫోన్స్ మీద ఇచ్చారు. సో చైనా కూడా ఇప్పుడు మీరు ఫార్మస్యూటికల్స్ తీసుకోండి, వాళ్ళు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫార్మస్యూటికల్ ప్రొడ్యూసర్, మనతో కాంపిటీషన్ ఉంది వాళ్ళకి. కానీ అమెరికాకి వాళ్ళు నచ్చారు, ఎందుకంటే మీరు చైనా మా ఉద్యోగం తీసుకెళ్ళిపోయారు. ఇది ఒక స్టాండర్డ్ డైలాగ్ ఉంది అమెరికన్ ప్రెసిడెన్సీ, అది రైట్. మీరు బిల్ క్లింటన్ నుంచి ఇప్పుడు జార్జ్ బుష్ నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ దాకా అందరు అదే మాట అన్నారు. కానీ ఏం చేయగలరు? ఏం చేయలేరు వీళ్ళు. మీరు నేను చెప్పాను చూడండి, మీరు అమెరికాకి తీసుకొస్తే అన్కాంపిటేటివ్. దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్ లాస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్లో, ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన మాట్లాడుతూ అన్నారు, మాకు టీషర్ట్ చేసే కంపెనీలు, తయారు చేసే కంపెనీలు మాకు వద్దన్నారు. ద ఐడియా వాజ్ వెరీ క్లియర్, బికాజ్ ఆ టీషర్ట్ తిరుపూర్లో కానీ, లుధియానా కానీ, బంగ్లాదేశ్లో తయారు చేస్తే దానికన్నా చాలా తక్కువ రేట్లో వస్తుంది అక్కడ. అదే మీరు అమెరికాలో తయారు చేస్తే దానికన్నా 5 times 10 times కాస్ట్ అవుతుందని. సో మాకు టీషర్ట్ తయారు చేసే కంపెనీలు వద్దు, మాకు హై టెక్నాలజీ కంపెనీస్ కావాలని. సో ఆయన స్ట్రాటజీ చాలా క్లియర్. చైనా నుంచి పోటీ పడ్డం అంటే ప్రెసిడెంట్ ట్రంప్కి తెలిసిపోయింది, ఇట్ ఇస్ అ జీరో సమ్ గేమ్ అని, ఎవరు గెలవరు దాంట్లో. దానికన్నా బెటర్ చైనాతోని ఉండి చైనా దగ్గర పని చేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కూడా మీరు చూడండి, యూఎస్లో ఉన్న చాలా కంపెనీలు ఈ స్టాక్ మార్కెట్ క్రాష్ అని చెప్పింది చూడండి, దానికి కారణం అది. యూఎస్లో ఇప్పుడు ఉన్న చాలా మటుకు కంపెనీస్లో వాళ్ళ మేజర్ కాంపోనెంట్స్ అంతా చైనా నుంచి వస్తుంది, లేకుంటే కెనడా నుంచి వస్తుంది, లేకుంటే యూరోప్ నుంచి వస్తుంది, లేకుంటే మెక్సికో నుంచి వస్తుంది. అది యూఎస్లో చేయట్లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో అది కూడా మీరు యూఎస్లో పెట్టండి, చిన్న చిన్న దాన్ని కూడా పెట్టండి, పెట్టుబడి పెట్టండి, ఎవరు పెట్టట్లేదు. దే ఆర్ రెడీ ఫర్ బిగ్ థింగ్స్, నాట్ ఫర్ స్మాల్ కంపెనీస్. ది కాంపోనెంట్స్ రాకపోతే, ఇప్పుడు మనకు తెలుసు ఒక టైంలో ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చైనా నుంచి ఉండే, తర్వాత ఈ పెద్ద క్రైసిస్ వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత సప్లై చైన్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ వచ్చింది. మీకు గుర్తుంటుంది, ఆ టైంలో వీళ్ళు బల్క్ ఇంటర్మీడియట్స్ అంటారు, అంటే మనం హైదరాబాద్లో ఫార్మస్యూటికల్ అది యూజ్ చేస్తారు. ముందు మనం దాంట్లో లీడర్స్ ఉండే, తర్వాత మనం దాన్ని పక్కన పెట్టేసాం, వాల్యూ ఎడిషన్ లేదని చెప్పి వాల్యూ ఎడిషన్కి వెళ్ళిపోయాం. అంటే ఫైనల్ ట్యాబ్లెట్లు, ఫైనల్ సిరప్లు తయారు చేయడంలో వెళ్ళిపోయాం మనం. వీ గాట్ అవుట్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ థింగ్. కోవిడ్ వచ్చిన చైనా ఏమన్నారు, ఆపేశారు అది. సింప్లీ పుట్ అ స్టాప్ ఇట్ సెయింగ్ యూ కెనాట్ ఎక్స్పోర్ట్ ఇట్ ఎనీ లాంగర్. మనకు లేదు ప్రోడక్ట్స్, మనం మొత్తం సప్లై చైన్ ఆగిపోయింది. చిప్స్ కూడా అదే మీకు గుర్తుంటుంది, సేమ్ థింగ్ హ్యాపెన్. కొరియా దగ్గర నుంచి చిప్స్ రావడం క్లోజ్ అయిపోయింది. కార్లు డిలే అయిపోయింది, 6 నెలల నుంచి సంవత్సరం పాటు కార్స్ ఆఫ్ కట్స్. ఎందుకంటే ఇప్పుడు అన్ని కార్స్లో ఎలక్ట్రానిక్ ఎక్కువ ఉంటుంది, మెకానికల్ తక్కువ ఉంటుంది. సో అది మనం నేర్చుకున్న చాలా పెద్ద లెసన్. అది అమెరికా కూడా నేర్చుకున్నాం. దట్ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఇరాన్ వార్లో అన్నిటికంటే పెద్ద ఆయిల్ సప్లై డిస్ట్రప్షన్ వచ్చేస్తుంది. ఆయిల్ ఒకటే అనుకుంటే కాదు, దాని పెట్రోల్, డీజిల్, ఏవియేషన్, కెరోసిన్, ప్రోపేన్, బ్యూటేన్, మీథేన్, నైట్రోజన్, ఫర్టిలైజర్, అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి దాంట్లో. సో మన క్రూడ్ ఆయిల్ అనుకోగానే పెట్రోల్, డీజిల్ ఒకటే కాదు, దెర్ ఆర్ 101 ప్రోడక్ట్స్. ఈవెన్ మన దగ్గర ఇప్పుడు కొన్ని కంపెనీస్, లిక్కర్ కంపెనీస్ అంటున్నారంట, మాకు బాటిల్ తయారు చేయడానికి మెటీరియల్ లేదు మా దగ్గర, రా మెటీరియల్ లేదని. ఇట్ అగైన్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ గల్ఫ్. సో సప్లై చైన్ ఆలోచించేతో మోదీ గారు మనం మాట్లాడుతూ అది కూడా చెప్పారు, అది మనం మిస్ అయిపోయాం. మీరు పెట్రోల్ తక్కువ యూజ్ చేయండి, మీరు బంగారం కొనుక్కోండి, దాంట్లో వెళ్ళిపోయాం డిబేట్లో. వీ మేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ సప్లై చైన్. కోవిడ్లో డిస్ట్రప్షన్ వచ్చింది, అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా దాని ఇంపాక్ట్ ఉంది. సో మనం అప్పుడు నేర్చుకోలేదు ఆ లెసన్. కోవిడ్ అయిపోయింది కదా, సరే అన్నీ అయిపోయింది కదా అనుకున్నాం, కానీ నెక్స్ట్ హిట్ కేమ్ విత్ ఇరాన్ వార్. రేపు ఇంకేమో జరగవచ్చు రేపు. సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అంటే మనకు కావాల్సిన సప్లై చైన్ మనమే మెయింటైన్ చేసుకోవాలి, మన చిప్స్ మనమే తయారు చేసుకోవాలి, బల్క్ ఇంటర్మీడియట్స్ వీ షుడ్ మేక్ ఇట్ అవర్ సెల్స్. ఇది యూఎస్ కావట్లేదు, యూఎస్ చైనా మీద పడ్డారు. సో నౌ ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు జీని కలవడానికి వెళ్తున్నప్పుడు ఈ సెడ్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ యాజ్ యూజువల్. అసీం మునీర్ని కూడా మా గుడ్ ఫ్రెండ్ అంటాడు, మోదీ గారిని కూడా మై గుడ్ ఫ్రెండ్ అంటారు. ఇప్పుడు జీని కలవడానికి వెళ్తున్నారు ప్రెసిడెంట్ జీ జింగ్పిన్ని. అండ్ జీ జింగ్పిన్ తెలుసు హీఈస్ ఆల్ పవర్ఫుల్ నౌ. అమెరికాలా కాదు చైనా, మనకు అందరు తెలిసిందే, ఇట్స్ డిక్టేటర్షిప్, 1 party రూల్, ఎవరిని అడగక్కర్లేదు. అక్కడ డెమోక్రాట్స్ ప్రెసిడెంట్ ట్రంప్ ఎంటబడి ఉన్నారు, ఇక్కడ మోదీ గారు ఆపోజిషన్ ఎట్లా ఫేస్ చేస్తారు అదే ప్రాబ్లం. కానీ జీ జింగ్పిన్ ఎవరిని అడగక్కర్లేదు, ఈ కెన్ టేక్ అ డిసిషన్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు రేపటి నుంచి ఈవీకి సబ్సిడీ ఇవ్వమంటే ఇవ్వం, అంతే కథం అయిపోయింది, ఫినిష్. కానీ చైనాలో ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి వాళ్ళ ఎకానమీ, ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్, వాళ్ళ ఎకానమీలో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఒకటి, వాళ్ళ రియల్ ఎస్టేట్ భూమి మొత్తం క్రాష్ అయింది. గోస్ట్ టౌన్స్ తయారు చేశారు, పెద్ద పెద్ద బిల్డింగ్ తయారు చేశారు, ఎవరు ఉండట్లేదు దాంట్లో. అక్కడున్న బ్యాంకింగ్ సిస్టమ్ క్రాష్ అయిపోయింది. వాళ్ళ బ్యాంకింగ్ సిస్టమ్ ఇదే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్కి లోన్స్ ఇచ్చారు, ఆ లోన్లు ఏమి రిటర్న్ తిరిగి రావట్లేదు. మనలాగా వాళ్ళకి ఒక ఓపెన్ ఆడిట్ సిస్టమ్ లేదు చెప్పడానికి ఎన్ని నష్టాలు ఉన్నాయి, ఇది ఎన్పిఏ ఎంత ఉంది, అదే వాళ్ళన్నీ దాచుకుంటారు వాళ్ళు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్. చైనీస్ కంపెనీస్ అంతా వాళ్ళ లాసెస్ హైడ్ చేస్తున్నారు. కొన్ని టెక్నాలజీ ఇండస్ట్రీ మాత్రం చాలా బాగా ప్రోగ్రెస్ చేస్తుంది. మీకు గుర్తుంటుంది
అలీబాబా అనే కంపెనీ ఉండే, ఇప్పుడు కూడా ఉంది అనుకోండి. Yeah. దాని ఒక లెజెండరీ ఎండి ఉండే, చైర్మన్ అని చెప్పొచ్చు ఆయన, ఓనర్ ఆఫ్ ఇట్, జాక్మా. ఇప్పుడు జాక్మా ఎక్కడ ఉందని ఎవరు తెలియదు, అప్పుడప్పుడు కనిపిస్తారు కానీ సడన్ గా మాయమైపోయాడు, ఎక్కడ ఉన్నాడు, ఏమైపోయాడు అని. బికాస్ యూ ట్రై బికమింగ్ బిగ్గర్ దెన్ ద కంట్రీ. అంటే మీ దేశం కన్నా మీరు పైకి వెళ్ళి నేనే పెద్దోడని చెప్తే ఆ రోజు చైనా నుంచి మిమ్మల్ని కట్ ఆఫ్ చేసేస్తారు కంప్లీట్గా. అదే జరిగింది. అదే టైంలో మీరు చూసుంటారు చైనీస్ కంపెనీస్ కానీ, హ్యూఐ కానీ, మిగతా టెలికాం కంపెనీస్, సప్లయింగ్ కంపెనీస్ యూరోప్ నుంచి, ఇండియా నుంచి, యూఎస్ నుంచి కూడా తీసేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి భయం ఏంటంటే వీళ్ళు సప్లై చేసే టెలికాం ఎక్విప్మెంట్ మనం మొబైల్ మాట్లాడలేదు ఇక్కడ, వీఆర్ టాకింగ్ టెలికాం ఎక్విప్మెంట్, హ్యూఐ లాంటి కంపెనీ సప్లై వాళ్ళు స్పైయింగ్కి యూజ్ చేస్తున్నారు. అంటే మన ఇక్కడ నుంచి కాల్ చేస్తే చైనాకి వెళ్తుందంట అది. ఈవెన్ ఫోన్స్ వచ్చినప్పుడు ఓప్పో కానీ, వివో కానీ, వన్ప్లస్ వచ్చినప్పుడు ఇదే రూమర్స్ ఉండే. తర్వాత ఇప్పుడు మొన్న ఒక ఆడిట్లో, సెక్యూరిటీ ఆడిట్లో మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏం కనిపించిందంటే వాళ్ళకి మన దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాస్, స్పెషల్లీ డిఫెన్స్ యూనిట్స్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ మొత్తం వాళ్ళ డేటా అంతా చైనాకి వెళ్తుందంట. విచ్ ఇస్ అ వెరీ డేంజరస్ థింగ్. సో యూఎస్ కూడా ఇదే భయం ఉంది. సో యూఎస్ కూడా వాళ్ళు రానియట్లేదు. సో చైనా కోపం ఏంటంటే మా కంపెనీస్ మీరు రానియట్లేదు, మీరేమో మా దగ్గర బిజినెస్ చేయమంటున్నారు, మీరు ఇక్కడికి వస్తున్నారంటే మేము ఎందుకు ఇవ్వాలి మీకు యాక్సెస్. యూఎస్కి సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఏంటుందో, మన దగ్గర కూడా ఎంత ప్రేమ ఎందుకు ఉందంటే మార్కెట్ సైజ్. మన 140 కోట్ల మంది మార్కెట్, చైనా ఒక 130 అని చెప్పచ్చు. సో వీఆర్ అ హ్యూజ్ మార్కెట్. ఇద్దరు కలిసి 270 కోట్ల మార్కెట్ ఉంది. మీకు ఎక్కడ దొరకదు. మొత్తం యూరోప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అన్నీ కలుపుకుంటే కూడా మీకు ఇంత పాపులేషన్ దొరకదు మీకు. దానికోసం మొబైల్ ఫోన్ అమ్మాలంటే ఇండియాలో చాలా ఈజీ, మీకు చైనాలో ఇట్స్ వెరీ ఈజీ. ఎందుకు పాపులేషన్ సైజ్ అంత ఉంది, రీప్లేస్మెంట్ మార్కెట్ ఉంటుంది దానికి. ఇది మనం ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా క్లియర్గా తెలుసు. సో హీ వాంట్స్ టు అప్రోచ్ ద చైనీస్ విత్ 5 Bs అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన డెలిగేషన్ తీసుకెళ్లారు, ఎలాన్ మస్క్ వీళ్ళందరూ వెళ్ళారు తోడు, పెద్ద బిజినెస్ డెలిగేషన్ తీసుకెళ్లారు. బట్ హీ డింట్ టేక్ నివిడియా బాస్, ఆయన తీసుకెళ్ళలేదు. నేను ఆ చిప్స్ ఇవ్వను, నో టైఅప్ విత్ నివిడియా, మేము ఏఐ యాక్సెస్ ఇవ్వను నేను చైనాకి అంటున్నారు. వీఆర్ ద లీడర్స్ ఇన్ ఏఐ అని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నారు. సో ఈ 5 Bs ఏంటంటే, ఒకటి సెల్ మోర్ బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్. చైనా వాళ్ళ ఓన్ ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ చిన్న తయారు చేసుకుంటున్నారు, కానీ ఆ బోయింగ్ స్కేల్కి వాళ్ళు రాలేదు ఇంకా. తో ఒక 200-300 బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఆర్డర్ తీసుకొని వస్తారు. టిపికలీ ట్రంప్ అని తప్పట్లేదు, ఇది ప్రతి దేశంలో ప్రతి ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఒక ఫారిన్ విజిట్కి వెళ్తే వాళ్ళు చేసే పని ఇది. వాళ్ళ దేశంలో ఉన్న ప్రోడక్ట్ బయట వెళ్ళి అమ్ముకోండి. ప్రెసిడెంట్ మ్యాక్రాన్ ఇక్కడ వచ్చినప్పుడు రఫాల్ గురించి కానీ, వాళ్ళ మిసైల్స్ గురించి కానీ, వాళ్ళ జర్మన్ ఛాన్సలర్ వచ్చినప్పుడు వాళ్ళ స్కార్పియన్ గురించి కానీ, సబ్మెరీన్స్ గురించి మాట్లాడుతూ, మోదీ గారు వెళ్ళినప్పుడు మన వైపు నుంచి అమ్మడానికి ఏమో ఉంటుంది అదని ట్రై చేస్తారు అక్కడ. ఓకే, మన వైపు బ్రహ్మోస్ కానీ ఇట్లాంటిదని అక్కడ ఆ కంట్రీకి ఆఫర్ చేస్తారు. ఇది ప్రతి CEO చేస్తారు, ప్రతి చైర్మన్, ప్రతి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ చేస్తారు, ట్రంప్ కూడా చేస్తున్నారు. సో ఫస్ట్ సెల్ మోర్ బోయింగ్స్, రెండోది సెల్ మోర్ బీఫ్. అమెరికాలో బీఫ్కి పెద్ద మార్కెట్ చైనా. ఓకే, కానీ ఈ టారిఫ్ వార్ మొదలైనప్పటి నుంచి వాళ్ళు రెస్ట్రిక్షన్ పెట్టారు. మూడవది సెల్ మోర్ బీన్స్, ఎస్పెషలీ సోయా బీన్స్. అమెరికాలో అన్నిటికంటే పెద్ద ప్రొడక్షన్ అగ్రికల్చర్లో సోయాబీన్స్. దాంట్లో చాలా పెద్ద మార్కెట్ వాజ్ చైనా. ఒకసారి బహుశా ఒక నంబర్ కూడా చెప్తుంటారు, నాకు తెలియదు నిజమో కాదని. 60-70% అమెరికా సోయాబీన్స్ చైనా కొంటుండే అంట బిఫోర్ ద టారిఫ్ వార్. టారిఫ్ వార్ ఏ రోజు మొదలైందో ఆ రోజు చైనా జస్ట్ కట్ ఆఫ్ చేసేసారు. దాంతోనే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ మీద అంత ప్రెషర్ పడ్డది. ఆయన దానికోసం ఇమ్మీడియట్ టారిఫ్ తగ్గించారు చైనా మీద. ఎందుకంటే చైనా కొనకపోతే ఎవరు కొంటారు, మళ్ళీ మనమైతే కొనం, జెనెటిక్లీ మోడిఫైడ్, మనం యాక్సెప్ట్ చేయం. చైనాకి ఆ ప్రాబ్లం లేదు. చైనా అన్నారు సారీ వీఆర్ నాట్ బై. సో ఇది విల్ బి ద థర్డ్ బీ. 4వ, 5వ చాలా స్ట్రేంజ్ బీస్ ఉన్నాయి ఇక్కడ. బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ప్రెసిడెంట్ ట్రంప్కి బోర్డ్ అంటే చాలా ఇష్టం. అక్కడ గాజాలు కూడా పెట్టారు, బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పేసి. దాన్ని ఇప్పుడు అడ్రస్ లేదు, అత్తాపత్తా లేదు దాన్ని. ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి కూర్చున్నారు దాంట్లో కూడా. సో బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అమెరికాలో పెట్టుబడి పెట్టడానికి చైనీస్ కంపెనీస్ రావాలంట. సో దానికి ఏం కావాలి? సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ, దానికోసం ఆయన ఆ డెలిగేషన్ తీసుకెళ్ళాడు తోడు. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళని, యాపిల్ నుంచి వాళ్ళందరినీ తీసుకెళ్ళండి, పెద్ద డెలిగేషన్ బిజినెస్, వీళ్ళతో ఒప్పందం చేయండి, మీరు అమెరికాలో పెట్టుబడి పెట్టండి. కానీ ఇదే ప్రెసిడెంట్ ట్రంప్ కానీ, దీనికన్నా ముందు బైడెన్ కానీ, దానికన్నా ముందు ఒబామా, క్లింటన్, వీళ్ళందరికీ భయం చైనీస్ గురించి ఏంటంటే, వీళ్ళు మా దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకొని అక్కడికి వెళ్ళిపోతారు చైనాకని. దానికోసం చైనీస్ స్టూడెంట్స్ని వీళ్ళు చాలా హెవీ స్పైయింగ్ చేస్తారు యూఎస్ ఏజెన్సీస్. వాళ్ళు అక్కడ PhD చేయడానికి వస్తారు, లేకుంటే మాస్టర్స్ చేయడానికి వస్తారు. వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద ఎప్పుడు నిఘా ఉంటుంది. బట్ వన్ గుడ్ థింగ్ ఈజ్ చైనీస్ స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ లాగా కాకుండా వాళ్ళు స్టడీస్ ఫినిష్ చేసిన తర్వాత వచ్చేస్తారు.
కొన్ని రోజులు ఉండి వచ్చేస్తారు అనమాట. సో దే గెట్ దట్ నాలెడ్జ్ ఫ్రమ్ యూఎస్, చైనాలో తీసుకొచ్చి దాన్ని అక్కడ స్టార్టప్ కల్చర్లో వాళ్ళు స్టార్ట్ చేస్తారన్నమాట. మన వాళ్ళు అక్కడే ఉండిపోతారు. బేలో కానీ మిగతా ప్లేసెస్లో సిలికాన్ వ్యాలీలో వాళ్ళు అక్కడ స్టార్ట్ చేస్తారు వాళ్ళ కంపెనీ. మన దగ్గర బ్రెయిన్ డ్రైన్ అవుతోంది అనే మాట వస్తుంది. కరెక్ట్. సో ప్రెసిడెంట్ ట్రంప్కి దాని 5వదేమో బోర్డ్ ఆఫ్ ట్రేడ్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అమెరికా చైనా నడిమిట్లో ఉన్న ప్రాబ్లం ఒకటి పాలిటిక్స్ అండ్ ట్రేడ్. డొమెస్టిక్ పాలిటిక్స్లో చైనాకి ఏమైనా మీరు ఫేవర్ చేస్తే ఆ ప్రెసిడెంట్ ఫంగత్ అంతే. మన పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుంటే ఎట్లా ఉంటుంది, మోదీ గారు ఆ స్టేట్లో ఉంటుంది. చైనాతో ఏం చేయకూడదు, అక్కడ ఉన్న లోకల్ వాళ్ళ ఒక పెద్ద ఫోబియా అది. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఇప్పుడు పెట్టుబడి అడిగాడు, ఇన్వెస్ట్మెంట్, ట్రేడ్ కూడా ఉంటుంది. అంటే మేము మీకు అమ్మాలి, అమెరికన్ కార్స్ చైనాలో అమ్మడం అనేది ఒక పెద్ద కళ ప్రెసిడెంట్ ట్రంప్కి. స్టీల్, అమెరికన్ స్టీల్ మీ దగ్గర ఉన్నది ఒకటో 2 కంపెనీలు ఉన్నారు, వాళ్ళు కూడా స్టీల్ అమ్మితే అక్కడ అమ్మొచ్చు. హై టెక్నాలజీ ప్రోడక్ట్స్ మేము ఆఫర్ చేయము, మిగతా ఏం కావాలి చెప్పండి మేము ఇస్తాం మీకు. ఇది ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా పెద్ద ఛాలెంజ్. ఒకటి కాస్ట్ ఫ్యాక్టర్, నెక్స్ట్ చైనీస్ వాళ్ళ మార్కెట్లో యాక్సెస్ చేయడానికి మిమ్మల్ని అస్సలు అనుమతించారు. అక్కడ కల్చర్ షాక్ ఒకటి ఉంది. మీరు ఇప్పుడు జపాన్కి వెళ్ళి అమెరికన్ కార్లు అమ్మడానికి ట్రై చేయండి. ఇది పెద్ద ఒక స్టోరీ ఉండే లాంగ్ బ్యాక్. అమెరికన్ జాపనీస్ కార్స్ అమెరికాలో ఇన్వైట్ చేసినప్పుడు అమెరికా చెప్పిన అదే స్టోరీ, మా కార్లు ఎక్కడ ఎందుకు వెళ్ళవు, క్రైస్లర్ ఎక్కడ మనం ఎందుకు అమ్మలేము, ఫోర్డ్ ఎందుకు అమ్మలేమని ఆలోచించి ఇండియాలో ఫోర్డ్ వచ్చి ఫ్లాప్ అయిపోయారు. ఫోర్డ్ బంద్ చేసి వెళ్ళిపోయారు లాస్ట్లో. ఐ థింక్ ద ప్లాంట్ ఇస్ నో ఓన్ బై టాటాస్. ఇంత పెద్ద కంపెనీ, కార్లో ఒక ఐకానిక్ నేమ్ ఫోర్డ్, భారతదేశంలో అమ్మలేకపోయారు. ఎందుకంటే కల్చర్ డిఫరెన్స్ దాంట్లో. మనకు కావాల్సిన కల్చర్ అది కాదు. అదే టైంలో హ్యూండై సక్సీడ్ అయింది, అదే టైంలో మీరు చూస్తున్నారు మారుతి అంటే సుజుకి వాళ్ళ బ్రాండ్ వచ్చి ఇక్కడ సక్సీడ్ అయ్యాయి, కానీ కియా సక్సీడ్ అయింది. బట్ దీస్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు సక్సీడ్. ఇన్ఫాక్ట్ ఒక చిన్న స్టోరీ కూడా ఉంది దాన్ని, ఎందుకు ఫోర్డ్ ఫ్లాప్ అయిందని చెప్పి మార్కెటింగ్ సర్కిల్స్లో మీకు ఎప్పుడు కానీ వాళ్ళు ఫోర్డ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫ్రంట్ విండోలో పవర్ విండోస్ పెట్టారంట, డ్రైవరు ప్యాసింజర్ పక్కన. కానీ బ్యాక్ సీట్లో ఉన్న వాళ్ళకి మాన్యువల్ విండో పెట్టారంట. లాజిక్ ఏంటంటే ఫ్రంట్ సీట్లో డ్రైవర్ ఉంటారు, ఫ్రంట్ సీట్లో బాస్ కూర్చొని కార్ నడుపుతారు, బ్యాక్ సీట్లో ప్యాసింజర్లు ఎవరో కూర్చుంటారు. కానీ మన ఇండియాలో ఫ్రంట్ సీట్లో డ్రైవర్ ఉంటారు. సో పాపం డ్రైవర్కి మోటరైజ్ విండో ఉంది, వెనక బాస్ ఏమో మాన్యువల్ తిప్పుతున్నాడు అన్నమాట. సో అవి చిన్న ఒక ఎగ్జాంపుల్ అది. దెన్ దే కరెక్టెడ్ ఇట్ లేటర్. అది మనం చాలా మటుకు అమెరికన్ ప్రోడక్ట్స్ చూస్తుంటాం. అది వెన్ మెక్డానల్డ్స్ వీళ్ళు వచ్చినప్పుడు, ఈవెన్ కేఎఫ్సీ వచ్చినప్పుడు, మేము వీ విల్ నాట్ ఇంట్రడ్యూస్ ఎనీథింగ్ ఇండియన్, మాకు ఇంటర్నేషనల్ మెనూ ఉందని చెప్పారు. తర్వాత ఏమైంది, మొత్తం ఫ్లాప్ అయిపోయింది. దెన్ దే ఇంట్రడ్యూస్ పనీర్ రైస్, ఆ రైస్ ఈ రైస్, ఇప్పుడు అది బెస్ట్ సెల్లర్స్ అయిపోయింది వాళ్ళ పనీర్ టిక్కా బర్గర్ అది. సో చైనాలో కూడా అదే కల్చర్ షాక్ చైనీస్తో ఉన్నది. ఎందుకంటే మన అందరూ తెలుసు చైనాని ఒక మాసింగ్ టైం నుంచి కల్చరల్ రెవల్యూషన్ జరిగినప్పటి నుంచి, దెన్ టియనమెన్ మ్యాస్కర్ జరిగిన తర్వాత ఒక అమెరికా రష్యాతో ఎట్లా ఒక అపోజిషన్ కంప్లీట్ ఒక వాల్ లాగా వచ్చేస్తుంది, చైనా యూఎస్ నడిమేట్లో కూడా ఒక వాల్ వచ్చింది. కానీ దాని తర్వాత చైనా టేక్ ఆఫ్ చేశారు చూడండి. ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 30 సంవత్సరాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రెంగ్త్లో వాళ్ళది పెరిగింది. వాళ్ళది చైనా చాలా మటుకు చైనీస్ గవర్నమెంట్ వాళ్ళ కంప్లీట్ ల్యాండ్ కానీ, వాళ్ళ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, వాళ్ళ టెక్నాలజీ అడాప్షన్లో చాలా మటుకు ఎఫర్ట్స్ పెట్టారు. అది ఇప్పుడు కనిపిస్తుంది. మనం చాలా దూరం ఉన్నాం చైనా కన్నా. వీ హ్యావ్ టు క్యాచింగ్ అప్ అనేది, వీ హ్యావ్ టు లాట్ ఆఫ్ క్యాచింగ్ అప్ టు డూ. మళ్ళీ అక్కడికి వెళ్తున్నప్పుడు కూడా ఇరాన్ గురించి మాట్లాడాడు డొనాల్డ్ ట్రంప్. అందులో సర్వనాశనం అయిపోతుంది, యుద్ధం చేయడానికి అక్కడ మిగిలింది ఏం లేదు, ఇంకా ఇరాన్ ఏమైనా కావాలని కోరుకుంటే, యుద్ధం కంటిన్యూ అవ్వాలనుకుంటే ఇంకా సర్వనాశనం ఒకటే మిగిలింది అనేది. సో నాట్ ఓన్లీ చైనాతో ఉన్నటువంటి ట్రేడో లేకపోతే వాళ్ళతో డీల్స్ అవి మాట్లాడుకోవడమే కాదు, ఇరాన్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాడు అని. బట్ చైనా దీంట్లో ఇంటర్వ్యూన్ అవుతుందా? ఎందుకంటే చైనా ఇరాన్కి హెల్ప్ చేస్తుంది, లేకుంటే ఇరాన్ నుంచి చైనాకి ఫ్యూయల్ వెళ్ళిపోతుంది, క్రూడ్ ఆయిల్ వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు ఇంటర్వ్యూన్ అవుతుందా, మాట్లాడుతుందా, చర్చలు ఏమైనా జరుగుతాయా? చైనాకి దీంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉంది. ఒకటి మనకందరూ తెలిసిన స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఏ రోజు క్లోజ్ చేశారు, ఆ రోజు నుంచి చైనాకు ఒక బ్యారెల్ ఆయిల్ కూడా రావట్లేదు. చైనా 90% ఇంకా ముందు మాట్లాడాను, 90% ఆయిల్, ఇరానియన్ ఆయిల్ చైనా కన్జ్యూమ్ చేస్తుంది. ఈ బ్యాన్ వచ్చినప్పుడు, ఈ బ్యాన్ ఎప్పుడు ఆల్మోస్ట్ 48 సంవత్సరాల ముందు వచ్చిన బ్యాన్ అది. అప్పటి నుంచి చైనా మీద ఆంక్షలు ఉన్నాయి, శాంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళకపోతున్నారు. సో చైనా ఏం చేస్తున్నారు, ఓకే మేము కొనలేము కదా ఆయిల్ అని చైనీస్ కంపెనీస్ని పెట్టారు ఫ్రంట్గా. ఆ కంపెనీస్కి ఒక యూరోపియన్ కనెక్షన్ పెట్టేశారు ఎక్కడో. సో ఒక యూరోపియన్ షిప్ వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు ఆయిల్. కానీ అక్కడి నుంచి కొంచెం దూరం పోయినాక తిప్పి చైనా వైపు వెళ్ళిపోతుంది. అక్కడ ఏదో ప్రైవేట్ రిఫైనరీ ఉంటుంది, మన జామ్నగర్లో రిలయన్స్ ఉన్నట్ల. వాళ్ళు దాన్ని రిఫైన్ చేస్తారు. రిఫైన్ చేసుకుని ఎవరికి అమ్ముకుంటారో తెలియదు. ఇదొక పెద్ద గేమ్ ఇది, మనం కూడా ఆడాము ఈ గేమ్. రష్యా నుంచి ఆయిల్ కొనుక్కొని
జామ్నగర్లో రిలయన్స్ వాళ్ళు దాన్ని రిఫైన్ చేసి యూక్రెయిన్ కూడా అమ్మాం మనం. యూరోప్కి అమ్మే అది సపరేట్, యూఎస్కి అమ్మాం మనం. తర్వాత వాళ్ళకి తెస్తుంది ఇది రష్యన్ ఆయిల్, మనమే శాంక్షన్స్ పెట్టాం కదా, మనకే అమ్మారు తీసుకొచ్చి ఇండియా అని చెప్పేసి. ఇదే గేమ్ చైనా ఆడుతున్నారు, ద సేమ్ గేమ్. సో చైనా ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే ఎస్ చేయొచ్చు కావాలంటే, కానీ ఇప్పుడు ఇరాన్ ఎట్లా స్టేట్లో ఉన్నారంటే లాస్ట్ స్టేజ్కి వచ్చేసారు. వాళ్ళు ఎవరు చెప్పినా వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళ వైపులో వీక్నెస్ చూపిస్తే వాళ్ళ ఐఆర్జీసీ వాళ్ళని తీసేస్తారు గేమ్ నుంచి. వాళ్ళ ప్రెసిడెంట్ ఉండొచ్చు, స్పీకర్ ఉండొచ్చు, వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఎవరైనా ఉండొచ్చు. ఇఫ్ ద షో ఏ మూమెంట్ ఆఫ్ వీక్నెస్ అండ్ ఓకే యూఎస్ చెప్పారు కదా యురేనియం కావాలంటే సరే మీరు తీసుకెళ్ళండి అంటే నెక్స్ట్ డే ఆ మనిషి అక్కడ ఉంటాడు. సో చైనా వైపు నుంచి ఉన్న ఒక పెద్ద ప్రాబ్లమ్ ఇది. చైనా ఇరాన్కి చాలా ఆయుధాలు ఇచ్చేసి ఫస్ట్ స్టేజ్లో, ఇప్పుడు కాదు ఒక 5 సంవత్సరాల ముందు వాళ్ళు మొత్తం డ్రోన్సే సప్లై చేసేటోళ్ళు. దాని తర్వాత ఇరాన్ ఆ టెక్నాలజీ నేర్చుకున్నారు ఎట్లా తయారు చేయాలని చెప్పి. దాని తర్వాత చైనా వాళ్ళకి కాంపోనెంట్స్ పంపించడం మొదలుపెట్టారు. పెద్ద బిజినెస్ అది. ఎందుకంటే మీరు 90% ఆయిల్ తీసుకెళ్తున్నప్పుడు అండ్ ఇరాన్ శాంక్షన్స్లో ఉన్నప్పుడు మీరు డాలర్ ట్రేడ్ చేయలేరు. మీకు గుర్తుంటుంది, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ మొదలైనప్పుడు రష్యాది $260 బిలియన్ యూరోపియన్ బ్యాంక్స్లో ఉన్నాయి. అంటే వాళ్ళు పేమెంట్కి వాళ్ళకి రష్యన్ కంపెనీస్కి మీరు కొనేటప్పుడు మీకు పేమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు పేమెంట్ చేస్తారు. ఇది దానికోసం వాళ్ళు అక్కడున్న బ్యాంక్లో మెయింటైన్ చేసుకున్నారు. రాత్రికి రాత్రి మొత్తం ఫ్రీజ్ చేసి పడేశారు యూరోపియన్ కంట్రీస్. ఏం చేస్తారు, 260 బిలియన్ లాకప్ అయిపోయింది. ఇప్పుడు దాని నుంచి 30 బిలియన్ 40 బిలియన్ తీసి యుక్రెయిన్కి ఇచ్చారు. ఇది చైనా భయపడుతున్నారు. చైనా అంటున్నారు వీ విల్ నాట్ ట్రేడ్ ఇన్ డాలర్స్. ఎందుకంటే మేము డాలర్ పెడితే ఇరాన్కి పేమెంట్ చేయాలంటే మేము ఏదో యూరోపియన్ బ్యాంక్లో పెట్టాల్సి వస్తుంది. వీళ్ళు యూరోప్ దాన్ని తీసేశారు, స్విఫ్ట్ నుంచి తీసేశారు. లెస్ లైక్ రష్యా ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్. మన దగ్గర ఎన్ఈఎఫ్టీ లాగా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ స్విఫ్ట్ అని ఉంటుంది, మనీ ట్రాన్సాక్షన్. అది హ్యూజ్ అమౌంట్, 1 మిలియన్ 2 మిలియన్ అట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో స్విఫ్ట్ లేదు. మీరు పెట్టుబడి మీరు డాలర్లో మీరు ట్రేడ్ చేస్తే అమెరికా ఫ్రీజ్ చేసేస్తారు ఏదో ఒక రోజు, లేకుంటే యూరోప్ ఫ్రీజ్ చేసేస్తారు. సో వీళ్ళు యువాన్లో ట్రేడ్ చేయడం మొదలుపెట్టారు. సో ఇరాన్ గెట్స్ పేడ్ ఇన్ వాళ్ళు యువాన్ పే చేస్తారు, వీళ్ళు వాళ్ళకి మళ్ళీ అదే డబ్బులు రిటర్న్ చేసి ఆయుధాలు కొనుక్కుంటారు. సో ఇరాన్కి మేజర్ సప్లై ఆఫ్ ఈ డ్రోన్స్ కానీ మిసైల్స్ కానీ దాని పార్ట్స్ స్పెషల్లీ స్టీల్ అండ్ అల్యూమినియం వచ్చిందంతా చైనా నుంచి. ఇప్పుడు మీరు చైనాని ఆపమంటే చైనా అంటారు ఓకే మేము ఆపేస్తాం, ఏం పోయింది మాకు, ఇప్పుడు మా దగ్గర ఏం వెళ్ళట్లేదు అంటారు. కానీ మొన్న కూడా ఒక మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ వచ్చి ల్యాండ్ అయింది అంటున్నారు, అక్కడ దాంట్లో ఉంది ఇదే కాంపోనెంట్స్ తీసుకొచ్చారని చెప్పి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ కన్ఫర్మ్ చేశారు. మనం చైనా ఎస్ వీ నో చైనా ఇస్ గివింగ్ ఇట్. ఒక మినిమం ప్రెషర్ పెడితే కూడా చైనా కొంచెం 10% ఆపుతారు. కానీ వాళ్ళు మేజర్గా వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో. మాకు దాని నుంచి ఆయిల్ కావాలి, ఆయిల్ కోసం ఇరాన్ మా దగ్గర ఆయుధాలు అడిగితే ఆయుధాలు కూడా ఇచ్చేస్తాం, మాకు ప్రాబ్లం లేదు, బట్ వీ నీడ్ ఆయిల్. ఎందుకంటే మా దగ్గర వెనిజువేలన్ ఆయిల్ ఆగిపోయింది, మా దగ్గర ఉన్నది ఎప్పుడు రష్యన్ ఆయిల్ ఒకటే. మా కన్జంప్షన్ చాలా హ్యూజ్, భారతదేశం లాగానే మనకు హ్యూజ్ కన్జంప్షన్ ఉంది, మాకు ఆయిల్ కావాలి. అది ఇరాన్ ఇస్తారు, మాకు 100% కన్ఫర్మేషన్. ఇంకొక మెయిన్ టాపిక్ ఒకటి ఉంది, దట్ ఈస్ తైవాన్. ఎగ్జాక్ట్లీ. సో చైనా ఆక్యుపైడ్ తైవానో లేకుంటే తైవాన్తో ఉన్నటువంటి యుద్ధాలు మీద అమెరికా ఏం చెప్పబోతోంది అనేది. తైవాన్ ఇప్పుడు కూడా ఒక డిస్ప్యూటెడ్ టెరిటరీగానే ఉంది. ఈవెన్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళ ఫ్లాగ్లో పార్టిసిపేట్ చేయలేరు. దే పార్టిసిపేట్ అండర్ ద ఫ్లాగ్ ఆఫ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. అదొక సపరేట్ టెరిటరీ, సెల్ఫ్ అడ్మినిస్ట్రేట్ టెరిటరీ కూడా. కానీ ఎప్పుడు చైనా రెగ్యులర్లీ వాళ్ళని ఏదో ఒక వేళ హెరాస్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ మీద నుంచి ఫ్లై పాస్ చేస్తారు, ఒక నేవల్ బ్లాకేడ్ పెడతారు, తర్వాత యూఎస్ ఇంటర్ఫియర్ అవుతారు, మళ్ళీ నేవల్ బ్లాకేడ్ తీసేస్తారు. రెగ్యులర్గా ఒక గేమ్ నడుస్తూనే ఉంటుంది. తైవాన్ మనకు అందరూ తెలిసింది హై టెక్నాలజీలో దే ఆర్ రియలీ అహెడ్. చైనా కన్నా ముందు ఉన్నారు వాళ్ళు. స్పెషలీ వాళ్ళ దగ్గర ఉన్న చిప్స్ ఇండస్ట్రీ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న మెషిన్ టూల్ ఇండస్ట్రీ కానివ్వండి, అట్లాంటి చాలా మటుకు హై టెక్నాలజీ ఇండస్ట్రీలో తైవాన్ ఇస్ రియలీ అహెడ్. యూఎస్ కూడా అది చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి పెట్టుబడి ఇక్కడ రిటర్న్ వైపు వాళ్ళు కూడా చాలా మటుకు యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తారని. కానీ చైనాకి ఎప్పుడు కూడా తైవాన్ ఈజ్ అన్ అన్ఫినిష్డ్ బిజినెస్. ఏదో ఒక రోజు మేము తైవాన్ని మేము ఆక్యుపై చేసుకుంటామని చెప్పి చైనా ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. అదే టైంలో యూఎస్ తైవాన్కి ఆయుధాలు అమ్ముతున్నారు. యూఎస్ ఏమన్నా మీ ప్రొటెక్షన్ మేము చూసుకుంటాం, మిమ్మల్ని మేము కాపాడుకుంటాం చైనా ఏమైనా చేస్తే. సో ఇప్పుడు ఈసారి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా తైవాన్ రావచ్చు, కానీ ఇట్ వోంట్ బి అ మేజర్ సబ్జెక్ట్. ఎందుకంటే దానికన్నా పెద్ద టెన్షన్ ఇక్కడ ఉంది, ఇరాన్ టెన్షన్ ఉంది. సో తైవాన్ ఎస్ ఒక డిప్లొమాటిక్ లెవెల్లో మాట్లాడుకుంటాను నా అంచనా. నాకు తెలియదు ప్రెసిడెంట్ ట్రంప్ ఎట్లాంటి మనిషి, ఏదైనా మాట్లాడచ్చు, రేపు సడన్గా ఏదైనా ట్వీట్ చేసేస్తాడు అక్కడ కూర్చొని. సో ఈ పరిస్థితుల్లో తైవాన్ వోంట్ బి మేజర్ ఇష్యూ. బట్ ఎస్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేట్ ప్రాసెస్ నుంచి తైవాన్ని ఒక మీరు హెరాస్ చేయకూడదు,
అట్ ద సేమ్ టైం మీ మీద కూడా మేము ఎక్కువ ప్రాబ్లం అది ఉంటుంది. అండ్ ఈ ఆర్మ్స్ సెల్లింగ్ గురించి కూడా చాలా మటుకు చైనాకి అబ్జెక్షన్ ఉందన్నమాట. సో మీరు ఆయుధాలు అమ్మకూడదు అని చెప్పారు, ఎప్పటి నుంచే చెప్పారు వీళ్ళు. కానీ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో హూ హ్యాస్ ద అప్పర్ హ్యాండ్ మీరు అడిగారు ఆ ప్రశ్న. ఈజ్ ఇట్ జీ జింగ్పిన్ ఆర్ ప్రెసిడెంట్ ట్రంప్? డెఫినెట్లీ జీ జింగ్పిన్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే చైనా లాస్ట్ ఒక 10 సంవత్సరాల్లో బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ వాళ్ళు చాలా మటుకు వాళ్ళ ఇండస్ట్రీస్ని వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్లారు. చాలా మటుకు దే బికమ్ వెరీ పవర్ఫుల్. యూరోప్ని డామినేట్ చేస్తున్నారు, యూరోపియన్. సో మచ్ సో దట్ యూరోప్లో వాళ్ళ ప్రోడక్ట్స్ మీద 100% పెడితే కూడా వాళ్ళు స్టిల్, మీరు చెప్పాను చూడండి కార్స్ గురించి, దే స్టిల్ వాళ్ళు మళ్ళీ అమ్ముకుంటున్నారు. యూరోప్లో డిమాండ్ ఉంది, యూఎస్లో డిమాండ్ ఉంది. ఇది ఒక క్వశ్చన్. నేను కూడా ఇక్కడ మాట్లాడాను, మొన్న మా ఫ్రెండ్తో మాట్లాడాను హూ డీల్స్ విత్ ఈ బీవైడీ గురించి, కార్ల గురించి డీల్ చేస్తుంటారు వాళ్ళు. ఆయన అంటున్నారు ఇక్కడ 30 లక్షలు 40 లక్షలు కోటి రూపాయలు అంటే బీవైడీకి తెచ్చి ఇచ్చేస్తున్నారంట మన దగ్గర హైదరాబాద్. డిమాండ్ ఉంది, అంత డిమాండ్ ఉంది. కార్ రాగానే 30 కార్లు వచ్చింది అనుకోండి, ఆ రోజు సాయంత్రం ఎవ్రీథింగ్ డిసపియర్స్. అంటే దెర్ ఇస్ అ మార్కెట్ ఫర్ ఇట్. అప్పుడు యూఎస్లో కూడా అదే. సో అక్కడ ఎందుకు అమ్ముతున్నారంటే ఒక ఇట్స్ నాట్ గ్రేట్ టెక్నాలజీ, ఒక జర్మన్ టెక్నాలజీ అని చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ BMW కానీ మర్సిడీస్ కానీ ఆ టెక్నాలజీ ఇస్ అ డిఫరెంట్ లెవెల్ అది. ఓకే, వీళ్ళది బేబీ ఇట్స్ అ డూ ఇట్ యువర్ సెల్ఫ్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ బిల్డ్ యువర్ ఓన్ డ్రీమ్స్ కైండ్ ఆఫ్ థింగ్. అదే వాళ్ళ బ్రాండ్ నేమ్ కూడా. ఈ ఉన్నది వాళ్ళ చైనీస్ వాళ్ళు డెవలప్ చేసుకో, ఎస్పెషల్లీ వాళ్ళ బ్యాటరీ టెక్నాలజీ. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను చూడండి, బ్యాటరీ టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు బి ద క్రూషియల్ థింగ్. వాళ్ళు మొబైల్ ఫోన్ ఇండస్ట్రీ ఎట్లా డెవలప్ చేశారో అదే విధంగా వాళ్ళు కార్ ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు జీ జింగ్పిన్ ఒక ఏంటంటే నేనే ఇప్పుడు ఆల్ పవర్ఫుల్, నేనే రాజా. ట్రంప్ ఇవాళ ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. నా దగ్గర ఎట్లా అంటే ఐఎమ్ ప్రెసిడెంట్ ఫర్ లైఫ్. నేను ఏ రోజు రిజైన్ చేస్తాను అనుకున్నా, రిటైర్ అవుతాను, ఆ రోజు నేను రిటైర్ అవుతాను. జస్ట్ లైక్ నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ లాగా నేను కూడా అదే ఉంటాను అనమాట. కాకపోతే ట్రంప్ ముందే చెప్పేశాడు కదా, సూపర్ పవర్లో నేను నెంబర్ 1, చైనా నెంబర్ 2 అన్నప్పుడు ఈస్ హీ గోయింగ్ టు యాక్సెప్ట్ దాట్? నో, యాక్చువల్లీ స్కాట్ బెసెంట్ వాళ్ళ ట్రెజరీ సెక్రటరీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి? స్కాట్ బెసెంట్ అన్నారు చైనా ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు ద వరల్డ్స్ ఎకానమీ అన్నారు. యుఎస్ థ్రెట్ అని చెప్పట్లేదు, బిగ్గెస్ట్ థ్రెట్ టు ద వరల్డ్స్ ఎకానమీ. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ వెళ్తే కానీ ఆ మార్కెట్ మొత్తం డిస్టర్బ్ చేసేస్తారు వాళ్ళు. మీరు చిన్న దేశాలు ఆలోచించండి, వియట్నాం కానీ, థాయిలాండ్ కానీ, కంబోడియా కానీ, ఇట్లాంటి దేశాలు కూడా వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు వాళ్ళు బ్యాన్ బీట్ చేయడానికి. రేపు యుఎస్ అంటారు చైనీస్ మేడ్ ఇన్ చైనా మీరు ఇక్కడ అమ్మలేరంటే మేడ్ ఇన్ వియట్నాం నుంచి వస్తుంది. కంపెనీ చైనాదే. మీరు చూసుంటారు ఇప్పుడు ఇప్పుడు మొబైల్ ఫోన్స్ రావట్లేదు, కానీ దీనికన్నా ముందు చాలా మటుకు మొబైల్ ఫోన్స్ మేడ్ ఇన్ వియట్నాం, మేడ్ ఇన్ థాయిలాండ్ అని వస్తుంది. బికాస్ ఇదే చైనీస్ కంపెనీస్. బికాజ్ మనం ఒక క్లాంప్ డౌన్ చేసాం, మనం సోలార్ చేసాం చైనా మీద. వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు దాని గురించి, మన సోలార్ ప్రొహిబిట్ చేస్తున్నాం వాళ్ళ దగ్గర నుంచి, మనం అలో చేయట్లేదు. అందుకని మన డొమెస్టిక్ ప్రొడక్షన్ పెరిగింది మన దగ్గర. సేమ్ యూఎస్ కంప్లైంట్ చేస్తున్నట్టు వాళ్ళు కూడా చేస్తున్నారు, మమ్మల్ని యాక్సెస్ ఇవ్వట్లేదు మీరు మార్కెట్కి అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం మనం కూడా అర్థం చేసుకున్నాం చైనా ఇస్ అ హ్యూజ్ మార్కెట్. కానీ మనకు చైనా వైపు నుంచి మన ట్రేడ్ బ్యాలెన్స్ చూస్తే వాళ్ళకే సర్ప్లస్ ఉంది. మనం అచీవ్ చేయాలంటే మనం చాలా కష్టపడాలి ఆ లెవెల్కి రావాలంటే. బట్ స్కాట్ బెసెంట్ చెప్పింది కరెక్టే, చైనా ఈజ్ అ థ్రెట్ టు ద వరల్డ్స్ ఎకానమీ, దాంట్లో డౌట్ లేదు. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు చాలా మటుకు యుఎస్ బ్యాన్ వచ్చిన తర్వాత చాలా మటుకు చైనీస్ ప్రొడక్ట్స్ ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్తుంది, వాళ్ళు అక్కడ అమ్ముతున్నారు. బహుశా యూరోప్కి వెళ్ళి నాకు తెలిసిన మటుకు మాకు 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పారు కూడా ఈ మెషిన్ టూల్స్లో స్పెషల్లీ చైనా వాళ్ళు టైవాన్ని బీట్ చేయడానికి వాళ్ళు యూరోప్లో ఫ్యాక్టరీస్ పెట్టుకొని చైనా నుంచి ఆల్మోస్ట్ ఫినిష్ చేసి ఎస్కేడి అంటారు, కంప్లీట్లీ నాక్డౌన్ సికేడి ప్రోడక్ట్స్ పంపించి అక్కడ అసెంబుల్ చేసి యూరోప్ నుంచి యూఎస్కి అమ్ముతున్నారు వాళ్ళు. మేడ్ ఇన్ యూరోప్, మేడ్ ఇన్ జర్మనీ, మేడ్ ఇన్ ఫ్రాన్స్ లేబుల్ పెట్టేసి. దాన్ని కూడా అమెరికా చాలా మటుకు చెక్ చేస్తున్నారు. బట్ ఇట్స్ అ గేమ్, క్యాట్ అండ్ మౌస్ గేమ్ అంటారు చూడండి ఇంగ్లీష్లో. ఇది నడుస్తుంది. అండ్ అమెరికాకి ఏం ప్రూవ్ చేయాలంటే మేమే అందరికన్నా పవర్ఫుల్. కానీ అట్ ద సేమ్ టైం చైనా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఒక కొన్ని డీల్స్ తీసుకొని వస్తారు, కానీ చాలా మటుకు ఇదొక ఏం చెప్తారు, ఒక గుడ్ విల్ ఫీల్ గుడ్ విజిట్ ఇది. దీంట్లో పెద్ద అనౌన్స్మెంట్స్ ఏం రాదు, కానీ ఒక ఫీల్ గుడ్ విజిట్ ఉంటుంది. కొన్ని డీల్స్ చేస్తారు, కొన్ని చెప్పినట్టు బోయింగ్ కానీ మిగతా అది తీసుకొని ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి నేను గెలిచేసాను, వీఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అని చెప్పి ఇంకో ట్వీట్ చేస్తారు ఆయన. ఆ తర్వాత ఇరాన్ మీద అటాక్ ఉంటుంది. అది చైనా నుంచి బయలుదేరేటప్పుడు జరుగుతుంది చూడండి. అది డెఫినెట్గా దట్ విల్ హ్యాపెన్. బికాస్ చైనాలో ఉన్నప్పుడు చేయకూడదు, అది చాలా మటుకు కేర్ఫుల్ ఉండాలి. అది చాలా పెద్ద డిప్లొమాటిక్ ఇన్సిడెంట్ అయిపోతుంది. ఏ రోజు చైనా నుంచి బయలుదేరుతారో ఆ రోజు అమెరికా చేస్తారో లేకుంటే ఇంకెవరైనా బాంబ్ చేస్తారో వీ డోంట్ నో. ఇట్ క్యాన్ బి యూఏఈ, ఇట్ క్యాన్ బి సౌదీ అరేబియా, ఇట్ క్యాన్ బి ఇజ్రాయెల్, ఎవరైనా చేయొచ్చు. Yes sir, thank you so much. Thank you. Subscribe iDreams and please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.